ఇవాళ తెల్లవారుజామున ఉత్తర పావువా న్యూ గినియాలో భూకంపం సంభవించింది. రియాక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.5గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. అయితే సునామీ ముప్పు ఏమీ లేదని యుఎస్ భూకంప శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూకంప కేంద్రం న్యూ బ్రిటన్ ద్వీపంలోని కింబేకి తూర్పు ఆగ్నేయంగా 64 కిలోమీటర్ల లోతులో దాదాపుగా 110 కిలోమీటర్ల దూరంలో ఉందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఎలాంటి సునామీ ముప్పు లేదని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. గత మార్చి నెలలో 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇక పలువురు మరణించగా 1000కి పైగా గృహాలు ధ్వంసమయ్యాయి. ఇవాళ తెల్లవారుజామున ఉత్తర పావువా న్యూ గినియాలో భూకంపం సంభవించింది. రియాక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.5గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. అయితే సునామీ ముప్పు ఏమీ లేదని యుఎస్ భూకంప శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూకంప కేంద్ర న్యూ బ్రిటన్ ద్వీపంలోని కింబేకి తూర్పు ఆగ్నేయంగా 64 కిలోమీటర్ల లోతులో దాదాపుగా 110 కిలోమీటర్ల దూరంలో ఉందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఎలాంటి సునామీ ముప్పు లేదని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం ఓ ప్రకటనలో తెలియజేసింది. ఇక గత మార్చి నెలలో 6.5 తీవ్రతతో భూకంపం సంభవించినప్పుడు పలువురు మరణించగా 1000కి పైగా గృహాలు ధ్వంసమయ్యాయి.